నాకు అల్ఫామ్ చికెన్ కావాలి. ఆంటీ నీకు చక్కగా దోశలేసిస్తుంది. వద్దు, నువ్వేం చెప్పకు. నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఇలా ఏడుస్తూ ఉన్నావు అనుకో నీకు జ్వరం చేస్తుంది. ఏడవకుండా ఉండు. ఇదిగో మమ్మీ మాట్లాడు. నేను మమ్మీతో మాట్లాడను. నాకు అల్ఫామ్ చికెన్ కావాలి. జవి ఇది ఒకటే ఏడుస్తూ ఉంది, నేనేం చేయాలి చెప్పు ఇప్పుడు? దాంతో గొడవ తట్టుకోలేకపోతున్నాను. దానికి ఏం కావాలో కొని చెయ్యి, తను నేను వచ్చి చూసుకుంటాను. అమ్మ చికెన్ కొనివ్వమని చెప్పింది కదా, వెళ్దామా? కొట్టనట్టే అల్లరి పిల్ల. ఇటువంటి వాటిని ఎలా కనపెడతావే నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, హాఫ్ అల్ఫామ్ కావాలి. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు పడుతుంది. 2 minutes వెయిట్ చేస్తే దోశ ఇచ్చేదాన్ని కదా. నాకు అల్ఫామ్ చాలు. ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్? రేయ్ అదిగో చూడు. ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ వద్దు. దీని విషయం ఇలా వదిలేయకూడదు. ఈ ఊళ్ళో మగాళ్ళున్నారని దానికి తెలిసేలా చెయ్యాలరా. నువ్వురా. నీకు ఐస్ క్రీమ్ ఇంట్లో తయారు చేసిస్తాను. ఎవర్రా పాప? దీంతో ఏం చేద్దామని? ఎక్కడ దొరికిందిరా ఇది? ఆ కాలనీలో గుర్రం లాగుంటుందే దాని కూతురు ఇది. దాని గురించి నేను కూడా విన్నాను. పేగరు చాలా బాగుంటదంటగా. మాకేమొద్దు, ఆర్డర్ క్యాన్సిల్. మెత్తగా ఉన్నావు కదా, దీని కోపం వస్తుంది చూడరా. పాపకి చికెన్ తీసుకోకుండా వెళుతున్నావు. ఆ అమ్మ తాగి తందనాలు ఆడుతుంటే నువ్వు పిల్లని తీసుకొచ్చా వేషాలు వేయడానికి? ఆగవే. నువ్వు ఆడ మగ అన్న డౌట్ ఊరోళ్ళ అందరికీ ఉంది. ఈ రోజు ఆ విషయాన్ని తేల్చేద్దాం. ఇప్పే వచ్చారా? రెండు కూడా ఇప్పవే. ఇప్పో నేను చూస్తాను. ప్లీజ్. తర్వాత ఎవరు చూడలేదు తీయలేదు అనకూడదు. మొత్తం క్లియర్ గా తీసుకోండి. తీసుకుంటారా? తీసుకోండి. మొదలమే ఆ రెండు కూడా తీసేయి. ఇవ్వమంటుంటే ఏంటి నువ్వు? ఏంట్రా? ఇవే ఏంటి సమస్య? రారు. వెళ్ళండి రా, వెళ్ళు. హెల్ప్ మీ ప్లీజ్. హెల్ప్ మీ సార్.